స్వస్థతలు ఉన్నాయని మైకట్టుకు తిరుగుతాడు అనిల్, తెలుసు కదా. రాజశేఖర్ రెడ్డి అల్లుడు మైకట్టుకొని ఈ మూల నుంచి ఆ మూల వరకు తిరుగుతాడు. మామ చచ్చిపోతే ఎందుకు బతికించలేదు? స్వస్థత లేదా? యేసుప్రభు బ్రతికించలేదా చనిపోయిన లాజరుని? పౌలు బ్రతికించలేదా యవనస్తుడిని? పేతురు వరకు బ్రతికించలేదా దొర్కాని? అపోస్తలుడు బ్రతికించలేదా? ఎన్నో మహా అద్భుతాలు చేశారే. వరాలు ఉన్నాయని చెప్పుకుని దగల్బాజీలందరూ ఈ రోజు జంట నగరాలని నాశనం చేస్తున్నారు. ఆస్తులు అమ్ముకుని, దేవుని ఆస్తులు అమ్ముకునేవాడు ఒకడైతే, దేవుడు బొమ్మ పెట్టుకుని ప్రజలను మోసగిస్తున్నవాడు మరొకడు. మోసగాళ్ళండి వీళ్ళంతా, మాయగాళ్ళు. ఏమైంది ఈ మీడియా? ఎక్కడికి వెళ్ళి ఆడ చుట్టూ తిరుగుతుంది ఈ మీడియా. వెళ్ళి అధికారంలో ఎవరుంటే ఆడ పక్కన తిరుగుతుంటారు. గుడ్డలు ఇప్పుకొని ఎవడు తెర మీద నాట్యం చేస్తాడో ఆడదే మగది వాళ్ళ చుట్టూ కెమెరా పట్టుకొని తిరుగుతారు ఈ మీడియా వాళ్ళు. వీళ్ళకి సిగ్గులు లేవు. సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ మీడియాకి బుద్ధి చెప్పే రోజు రాక తప్పదు. ఏదో ఒక రోజు వీళ్ళంతా కూకట వేళతో లేచిపోయే రోజు రాక తప్పదు. ఈ పిడి సుందర్రావు విప్లవంలో పనికి రాని సచ్చు మాటలు, సచ్చు దృశ్యాలు చూపించి సమాజాన్ని దరిద్రపు నీచ నికృష్టమైన స్థాయిలోకి తీసుకెళ్తుంది ఈ మీడియా, ఈ డర్టీ మీడియా.